ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి చెవులు దద్దరిల్లేలా అరవాలనుంది. రేయ్, నేను అవకాశం లేదు అని. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిసిషన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ 3 ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. ఇలా ఉంటుంది 3 ఎఫెక్ట్స్. మన స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ తీసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీడియాలో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుని మనకి ఇలా వస్తుంది. ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందకి ఇచ్చేసుకోండి ఇలా. ఓకే, ఇక్కడ లేయర్ ఉంటుంది, ఈ లేయర్ కిందకి ఇచ్చేసుకోండి ఇలా. సెట్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేసండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 13.11 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి 2 లేయర్స్ ఉన్నాయి. 1 ఫోటో కేపించి 1 ఫోటో ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఏం చేసుకోవాలో చెప్తాను లాస్ట్ లో. మీరు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి 13.11 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలో ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకున్నా ఒక ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పడితే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. 2 లేయర్స్ ఉన్నాయి, ఇలా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. కాపీ లేట్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటో 2 లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని వదిలేసి ఇక్కడ మిడిల్ లో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ పక్కన లేరు పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వదిలేసి ఫోటోని వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసండి 5.39 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ తీసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పంటే కట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి వచ్చేసుకుంది ఇలా 2 లేయర్స్ మీద. మళ్ళీ ఫోటో నడుమ వదిలేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకొని దీన్ని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో కేపించి మళ్ళీ ఇక్కడ కాలం మిడిల్లో ఉందిగా అక్కడక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫోటోకి. ఓకే, వీడియో ఎండ్ వరకు ఇలానే ఉంటుంది, చూసుకోండి. మళ్ళీ 1 ఫోటో కేపించి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి ఇచ్చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్పోర్ట్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, యాడ్ చేసుకుని కదా ఇక్కడ మిడిల్లో కూడా ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ కాకుండా ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, 12.46 మిల్లీ సెకండ్ ద్వారా ఫోటో పైన క్లిక్ చేసుకోండి. కింద పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లేయర్ ఉంది కదా, దీనికి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకుంటారో ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన లేరా పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసి ఫోటోని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ కిందకి ఇలా తెచ్చేసుకోండి ఫోటోని. మనకి ఎఫెక్ట్ అనేది ఇలా మొదలవుతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ ఇక్కడ వచ్చేసండి 16.43 మిల్లీ సెకండ్ ద్వారా ఈ 2 లేయర్స్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇందాక చెప్పినట్టే మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా బండి కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకి తెచ్చేసుకోండి. ఈ 2 లేయర్స్ కిందకి తెచ్చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ప్లస్ స్టైల్ కొట్టేసండి. ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, ఇలా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ 1 ఫోటో క్యాప్చి ఇంకా 2 లేయర్స్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీద మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా బట్ట కట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ప్లస్ డైరెక్ట్ కొట్టేసి లాంగ్ కట్ చేసి ఇలా కిందికి చేసేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఇటు దగ్గర కూడా ఇలానే యాడ్ చేసుకొని పైన ఇక్కడ సెకండ్ సింబల్ ఉంటుంది క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ కింద ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి.